ప్రియులారా, ఈరోజు పరిశుద్ధుడైన వైద్యుడైన లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనంలో చదువుకుందాం. అధ్యాయంలో 11 వచనం వరకు 5వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి దేవుని వాక్యం చదువు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు ఆ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూశాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుపుకొనుచుండి ఆయన ఆ దోణిలలో సీమోనుడైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతను అడిగారు. కూర్చుండి ఆ దోణిలో కూర్చుని ఉండి జనసమూహమునకు బోధించుండాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయుటని ఆయనతో చెప్పాను. అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సైగ చేశారు. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. తెలియనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో ఉన్నవారందరూ కూడా విస్మయం ఉంది. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉంది. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవి ఉందో అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. కొన్ని విషయాలు ఈ రోజున క్రొత్త నిబంధనలు, సామాన్యంగా నేను క్రొత్త నిబంధనలు ఎప్పుడు చెప్పను. కొత్త నిబంధనలకు వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సన్నిధిలో మనం ప్రతి దానిని అద్భుతమైన కార్యాలు పొందుకోగలుగుతామని చెప్తాను తప్ప పాఠం తీసుకుంటే ముందు పాత నిబంధన పాఠం తీసుకుంటా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు క్రొత్త నిబంధనలోనే తీసుకొని క్రొత్త నిబంధన వరకే ముగించుకునేది ఏమి లేదు. కానీ పాత నిబంధన లేనిదే క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేనిదే పాత నిబంధన లేదు. క్రొత్త నిబంధనలో కూడా ఆయన దాసులు అనేకమైన పాత నిబంధనలోని లేఖనములను ఎత్తి వాసి వాటిని ఆధారం చూసుకుని ఆ దేవుడే ఈ దేవుడు అని బోధించి క్రొత్త నిబంధన ఫుల్ఫిల్ అయిపోయింది, పాత నిబంధన నెరవేర్పని చెప్పారు. అలాగని పాత నిబంధన తీసివేయండి, కొట్టివేయబడిపోయిందని చెప్పడానికి అవకాశం లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలా ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో చేయవలసిన ప్రతి ఒక్కరు బాగా దేవుని ఆత్మ పొందుకోవడానికి, వాక్యంతో నింపుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పక మన దేవుడు మనల్ని రక్షించగలరు. ప్రార్థన చేస్తుంది. అందరూ కళ్ళు మూసుకోండి.
కళ్ళు మూసుకుని ప్రభువా నాతో మాట్లాడు నాయన, ఈరోజు నిశ్చయంగా నీవు నాతోనే మాట్లాడుతున్నావా. అనేక సార్లు వస్తున్నాను కానీ నాతో మాట్లాడమని నేను అడగట్లేదు. ఏదో అయ్యగారు బాగా చెప్పాడు, ఇవాళ వాక్యం ఇవాళ బాగలేదు, మొన్న బాగుంది, మొన్న ఒక ఆయన వచ్చాడు చూడు, ఆయన బాగుంది, కుమారుడు జీవన్ బాగా చెప్పాడు. అయ్యగారు మనకు కావాల్సింది వాక్యం బాగులేదు ఏంటి, ఇదే సినిమా బాగుంటానికి బాగుండేది, ఒకసారి చూడవచ్చు అంటారు, బయటకు పోయొచ్చు వాడికి ఎట్టుందంటే ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చురా, మళ్ళీ రావాలా ఈ సినిమా కనిపించాలి. 10 సార్లు చూసేవాడు ఎవడు ఉన్నాడు ఆ సినిమా, ఎవడుంటాడు? అవి ఒక్కసారి లేకపోతే 2 సార్లు 3 సార్లు చూసాక యాక్సెప్ట్ చేస్తాం. కానీ దేవుని వాక్యం ఎన్ని మార్లు చదివినా, ఎన్ని మార్లు మనం దాని వైపు చూసినా, ఎన్ని మార్లు దాన్ని మనం మోస్తూ ఉన్నా, దేవుని వాక్యం అనేది దానికి పాతతనం అనేటువంటి రాదు, లేదు. దేవుని వాక్యం అది దేవుడు. ప్రార్థన తండ్రి నీ స్తోత్రం నాయనా, నీ సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నావు ప్రభా. ఇంతవరకు నీ ఆత్మ అభిషేకం మా మీద వచ్చావు, నీవు మాతో కూడా ఉన్నావు నాయన, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయ్యా, లోకంలో భయంకరమైనటువంటి కరోనా వ్యాధితోటి వేలాది మంది చనిపోతున్నారు. ఈ దేశంలో 2 లక్షలు దాటిపోయిందంట. ఈ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది, ఒక్క రాష్ట్రంలోనే 2 లక్షల మంది అంట. ఇంకెన్ని లక్షల మందికి అది వ్యాప్తి చెందుతుందో మాకు తెలియదు. వ్యాక్సిన్ వచ్చింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చినా దాన్ని మేము కొనలేము. కొన్ని వేసుకోగలిగిన వాడికే అది, అదైనా వ్యాక్సిన్ వేసుకున్న వాడికి కూడా వస్తే చెప్పలేము. ఎక్కడ తిరగాలో, ఎక్కడ ఏది తెచ్చుకొని తినాలో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. టమోటాలు కానీ బెండకాయల వల్ల భయం వేస్తుంది, ఇంటికి తెచ్చి కడగాలి. ప్రభా మమ్మల్ని కనికరించింది, అరటి పండు తెచ్చుకొని కడగాలి. ఎట్లయినా వ్యాధిగ్రస్తులు అయిపోతూనే ఉన్నారు చాలా వరకు. ఈ రోజున ఇంతకంటే ఇంకెంతమంది రావాల్సిన చర్చకి రాలేకపోయారు, భయపడిపోయారు. నైనా ఇంటికాడ భయపడిపోయి ఉంటున్నందువల్ల వారిని వారు రక్షించుకోలేరు. ప్రభా, తమ శరీరమును తమ ప్రాణమును నా కొరకు ఎవడైనా పోగొట్టుకున్న వాళ్ళని తలచినేలా వాడి ప్రాణం నిలబడదు. తమ కొరకు వారి ప్రాణమును కాపాడుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటున్నాను. నీ మాటల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తా ఉంటుంది. నీ రాకడలో మీ రాజ్యంలో చేరిందాక ఈ లోకంలో మేము జీవించగలుగుతాం నాయన. నీ మాట వలన, నీ మాటే మమ్మల్ని ఆదరించే ప్రభానికి స్తోత్రాలు. నీ మాటలతో మమ్మల్ని బలపరచండి. నిన్ను ఆశ్రయించిన బిడ్డలు మాకు ఈ లోకంలో, పై లోకంలో, భూలోకంలో, అండర్ గ్రౌండ్లో, భూమి కింద భాగంలో ఇంకెవరు లేరు ప్రభా. ఏది లేదు మమ్మల్ని రక్షించేది. నీవే మమ్మల్ని రక్షించాలి ప్రభా. ఈ బిడ్డలు వచ్చారు నీ సన్నిధి, పసిపిల్లలు కూడా వచ్చారు. ప్రతి బిడ్డలు అగ్నితో తాకి ఆరోగ్యం ఇచ్చి పంపించుకొని, నన్ను కూడా నీ సిలువ చాటు మరుగుపరుచుకొని కొద్ది నిమిషాలు నాతో మాట్లాడు. యేసయ్యా, శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాళ్ళందరినీ సమృద్ధిగా కాచి కాపాడుగా, వాక్యంతో దర్శించుగా. ఈ భాగంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ముందు కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకోలేదు. 30 సంవత్సరాలు ఆయన ముందు బాగా సిద్ధపడ్డాడు. ఆ తర్వాత యోర్దాను నదికి వచ్చాడు. తనకంటే ముందు పుట్టి 6 నెలల ముందు పుట్టిన పరలోకం నుండి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బాప్తిస్మకుడైన యోహాను. ఆయన చేత ఆ నదిలో బాప్తిస్మం పొందుకున్నాడు.
మళ్ళీ అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ చేత అరణ్యంలో కొనుక్కోబడినది అక్కడ. ఈ మాటలు ఇక్కడ లోక సువార్తలో ఉంది. అయితే ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఏమని సువార్త ప్రకటిస్తూ బిగిన్ చేశాడు ఆయన? ఫస్ట్ ఆయన నోట వచ్చింది ఏమంటారు? యేసులేసిన హల్లెలూయా అపోస్తలులు. ఈయన యేసు ప్రభు దేవుని రాజ్యము సమీపించున్నది, మారుమరుస్తోందని చెప్పినది బిగిన్ చేశాడు. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విధంగా ప్రకటించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఆయన గ్రామాలు తిరుగుతూ కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ గలిలయ సముద్రం ఉంది. అక్కడ కూడా ఆ గలిలయ సముద్రం ప్రక్కన చిన్న చిన్న గ్రామాలలో సువార్త ప్రకటిస్తుంటే అప్పటికే ఆయన చేసే అద్భుతాలు, అప్పటికే ఆయన చేసేటువంటి మహాకార్యములు, వేలాది మంది బాగుపడడం, ఆయన వాక్యం, ఆయన స్వరం ఏంటంటే ఇక్కడ నుంచి మౌలాల దాకా ప్రజలే కదా. మౌలాల్లో ఉన్నవాడు కూడా ఇక్కడ మాటలు పడుతుంది. అప్పుడు మైక్ లేక స్టీరియోఫోనిక్ వాయిస్ బహుజన సమూహములు అనేటువంటి సముద్ర పొంగు వలె వెంబడిస్తూ ఉన్నారు. ఈ సముద్ర పొంగు వలె వెంబడిస్తున్నటువంటి ప్రజలు ఎంత దూరం ఉంటారు? ఈసేలు దాకున్న ప్రజలు ఒకవేళ ఈసేలు దాకే ఉండొచ్చు. ఈసేలోడికి ఎంత పడితే దేవుని శక్తి అది అంతే. ఆయన అంకులే సరుతూ అని కాదు, అక్కడ ఆయన ఏదో కేకలు వేసి సరుస్తూ ఉన్నాడని కాదు. దేవాది దేవుని యొక్క మహత్తరమైనటువంటి గంభీరమైనటువంటి స్వరము, ఆయన మాటలు, పరలోకపు సంగతులు, ఇకలోక సంగతులు, పాత నిబంధన సంగతులు, ఆయన మాట్లాడే ప్రతి మాటలో శక్తి ఉన్నది. ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడల్లా హృదయాలు మండుతూ ఉన్నాయంట. ఎక్కడున్నా మాట బాటసార్లు యేసు ప్రభు లేచిన అదే రోజున పునరుత్థానం రోజున వాళ్ళు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మన హృదయాలు తాకినప్పుడల్లా హృదయాలు మండుతూ ఉండేదా, గగురుపాటుతూ ఉన్నాయి కదా అని అంటున్నారు. దేవాది దేవుడు వచ్చాడు లోకంలోనికి, దేవుడే కలుగు చేసుకొని మాట్లాడుతున్న కార్యక్రమాలు. అక్కడ ఒక చిన్న గ్రామం కపెర్నహూము పక్కన ఒక చిన్న గ్రామంలో గలిలయలోనికి కపెర్నహూము పట్టణానికి వచ్చేసరికి ఒకడు దయ్యం పట్టినోడు ఒకడు వచ్చాడు. వాడిని బాగు చేశాడు. వాడు కేకలేస్తా ఉన్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తా ఉన్నాడు. ఊరకుండమని యేసుప్రభు ఎప్పుడైతే వాడు అన్నాడో వెంటనే అతన్ని ఆ సాతాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక బాగు చేస్తా మళ్ళీ ఆయన జనసమూహంలో నుండి లేచి సీమోని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సీమోను అప్పటికి ఇంకా దేవుని శిష్యుడు కాలేదు. మొత్తం మీద ప్రజలు పగలపూట ఇంటి దగ్గరే ఉంటారు. రాత్రిపూటే కదా చేపలు పట్టేది. రాత్రి వేళ సముద్రంలో చేపలు పట్టినోళ్ళు ఆ గొడవ నేను వెంబడిస్తూ కార్యక్రమాలు చూస్తూ ఉంటాయి. వచ్చేసారు. సీమోను కూడా అప్పటికి సీమోను ఇంకా దేవుని శిష్యుడు అయినట్టు మనకి ఇక్కడ దాఖలు లేవు, కానీ మొత్తం మీద సీమోను ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని తెలుసు ఏ ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు లేపాల. వెంటనే సీమోని ఇంట్లో పడుకొని ఉంది వాళ్ళ అత్తమ్మ జ్వరంతో పడుకొని ఉంది. ఆ సంగతి కూడా ఇక్కడ రాయబడింది. 38 వచ్చిన సీమోన్ అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండేను. తీవ్రమైన జ్వరం. ఆమె విషయమై ఆయన ఎందుకు మనవి చేసుకున్నది చూసారా. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరము గద్దించి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయి సూర్యుడు అస్తమిస్తూ ఉంటున్నాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడా, ఉదయిస్తూ ఉన్నాడా? 40 వచనంలో చూడండి. సాయంకాలం పూట కూడా కొన్ని వందల మందిని అక్కడ బాగు చేసినట్లుగా కనబడతాం. సరే బాగు చేసాడు, అయిపోయింది. మళ్ళీ ఆయన రాత్రి పూట మాత్రం ఎవరికి తెలుసు ఒక్కడే అరణ్యానికి వెళ్ళిపోయి ఎక్కడో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. 42 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు. ఉదయం కూడా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. జన సమూహము ఆయన వెతుకుచూ ఆయన యొద్దకు వచ్చి
తమను విడిచిపోకుండా ఉండాలయ్యా, నువ్వు ఇక్కడే ఉండాలయ్యా అని చెప్పి బతిమలాడుతున్నారు వాళ్ళంతా. నేను ఇతర పట్టణంలో కూడా ఈ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలయ్యా, ఇక్కడే ఉంటేలా అని చెప్పని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఈ గ్రామాలలో, పట్టణాలలో, సమాజ మందిరములలో దేవుని వాక్యం చెప్పేటువంటి అలవాటు కనుక చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఉదయాన్నే జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరంలో నిలిచి, గెన్నేసరతు సరస్సు అంటే గలిలయ సముద్రమే. గలిలయ సముద్రం ఎంత పెద్దదయ్యా అంటే, నేను రాసుకున్నా ఇక్కడ 15 మైళ్ళు దూరం పొడుగు అంటారు. 15 మైళ్ళు పొడుగు. ఎంత దూరం ఉంటుందంటే ఈ సరస్సు, ఈ దరి, ఆ దరికి 15 మైళ్ళు. మైళ్ళు అంటే కిలోమీటర్లు కాదు, దాదాపు 25 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించండి. రెండోది లోతు ఎంత అంటే 200 ఫీట్లు లోతు. అప్పట్లో యేసుప్రభు ఉన్న కాలంలో పండితులు లెక్క వేసినటువంటి లెక్క. ఇక వెడల్పు ఎంత అని చెప్పినంటే 7 మైళ్ళు వెడల్పు. 7 మైళ్ళు అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అంత దూరం, సికింద్రాబాద్ స్టేషన్ అంత దూరం వెడల్పి. పొడుగు గచ్చిపోదు అంత పొడుగు. ఇటువంటి పెద్ద సరస్సులో ఈ మనుషులు చేపలు పడుతుంటారు. ఈ నీళ్ళు ఎట్లాంటిపోయాయంటే, లెబానోను, దేవదారు పర్వతాలని, హెర్మోను పర్వతాలనే అక్కడ అటు దమస్కు పక్కగా ఈ పాలస్తీనా దేశానికి చక్కగా ఉత్తర భాగాన పైన చాలా ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు. ఆ మంచు పర్వతాలలో నీళ్లు, ఆ మంచు కరిగిన నీళ్లే ఈ గలిలయ సముద్రంలో పడతా ఉంటాయి. స్వచ్ఛమైన నీళ్ళు అన్నమాట. వెరోము జలములని ఒక చిన్న సరస్సు ఉంది దానికంటే ముందు. అది దాటిన వెంటనే మళ్ళీ నీటిలోకి వచ్చేసి పడతా ఉంటాయి నీళ్ళు. ఈ నీళ్లు మళ్ళీ ఇంకా ప్రవహించి మధ్యలో కొన్ని మూడు బావులు పారుతా ఉన్నా కానీ ఈ నీళ్ళు ఇంకా లాక్కి వచ్చేసి మృత సముద్రం దగ్గరికి వచ్చేసేసి మృత సముద్రంలో పడిపోతాయి. మృత సముద్రంలో నుండి బయటకు పోయే మార్గం లేవు. మృత సముద్రం ఉన్న స్థలం ఎక్కడది? ఏమి స్థలం అది? అవే సొదొమ గొమొర్రా పట్టణాలు, అనుమానం లేదు. ఎంతకాలం ఉంటుంది మృత సముద్రము, సొదొమ గొమొర్రా పట్టణాలు మళ్ళీ మామూలు చేస్తారు దేవుడు అని మనకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథాలు, అవి దానియేలు గ్రంథాలు చదువుతుంటే మనకు తెలిసిపోతుంది, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ గలిలయ సముద్రంలో వారు రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయాసపడి 2 దోణులు అక్కడ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వలలు బాగు చేసుకుంటూ కడుక్కుంటూ ఆ గడ్డి పీచులు అవన్నీ లాగేసేసి తీసేసుకొని తెగిపోయి మళ్ళీ ముడేసుకుంటా బురద బొట్ల అంతా కడిగేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటా ఉన్నారు. అందులో సీమోను పేతురు ఉన్నాడు. సీమోను పేతురు యేసు ప్రభువుకు తెలుసు, యేసు ప్రభు సీమోను పేతురు తెలుసు. దేవునికి అందరూ తెలుసు, కానీ మనుషులు కొంతమంది ఆయన గుర్తుపట్టేటువంటి స్థితిగతి కనపడడం లేదు. ఎందుకంటే అంతకు ముందు రోజు 2 రోజుల ముందు మొత్తం మీద వాళ్ళ అత్తగారిని బాగు చేశాడు కదా, తెలుసు కదా. పేతురు ప్రయాస అంతా వ్యర్థమైపోయినటువంటి రాత్రి అయిన వెంటనే ఉదయాన్నే యేసు ప్రభు ఆ పడవల దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు? 10వ వచనం చూస్తే, ఆ లాగుల సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును ఉన్నారు అనేసి అక్కడ ఉన్నారు మొత్తం మీద. ఎక్కడ? సముద్రం దగ్గర. యేసు ప్రభు ఉదయాన్నే సముద్రం తీరమున 2 దోణులను చూచెను అని రాయబడింది. అక్కడ 2వ వచనంలో చూస్తే మీరు బాగా జాగ్రత్తగా చూడండి. ప్రతి లైను మనకు అవసరమైంది. ప్రతి లైను, ఏ లైను విడిచిపెట్టేది కాదు. ఏ లైన్ గురించి కూడా మనం చెప్పకుండా ఉండడానికి ఏం లేదు, చెప్పడానికి చాలా ఉంటుంది ఒక లైన్లో. యేసు ప్రభు 2 దోణులను చూశాడు. అయితే 2 దోణులను చూశాడు, కానీ మనసులో ఏమనుకున్నాడు? 2 దోణులను నింపాలి ఇవ్వాలి అనుకున్నాడేమో, నాకు తెలియదు.
అనుకున్నాడు. క్లీన్ అయిపోయిందా? 2 దోణి నిండియాలి ఆఖరికి. 2 దోణెలను నింపాలని మనసులో అనుకొని ఆయన సీమోనుదైనటువంటి ఒక దోణెను అడిగి ఎక్కి, చూడండి, ఆయన దోణెలలో ఎక్కి కూర్చుండి దోణెలో నుండి దానికి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి అని మాట. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు కూడా నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆ దోణె ఎవరో కాదు, ఆ ఖాళీ దోణె నీవే. పేతురు ఎవరో కాదు, నీవు నేనే. నిన్ను దేవుడు సమృద్ధితో నింపాలని, ఫలభరితమైన జీవితంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ భార్యాభర్తలైతే ఇద్దరిని నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చాలా విషయాలు, లోతైనటువంటి మర్మయుక్తమైనటువంటి జ్ఞానం మనకి ఇక్కడ ఉంది. 2 దోణెలను చూసినప్పుడు ఆయనకి ఆశ కలిగింది. దేవుడు మనుషులను తన ఆత్మ ద్వారా నింపి వాడుకోవాలని, మీ ద్వారా, మీరే దోణెలైతే మీ దోణె అనేటువంటి మీలో ఉండి దేవుడు లోకంలో అనేకులకి సాక్షిక జీవితం కలిగించాలని, నీ ద్వారా దేవుని వాక్యం ప్రపంచానికి అందాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవదూతలను పంపించి దేవుని వాక్యం చెప్పించుకోలేడా? దేవదూతే వచ్చి కనబడి ఇక్కడ దేవుని వాక్యం చెప్తే నమ్మరా? అద్భుతాలు చేయలేవా దేవుని వాక్యం? దేవదూతలు దేవుడే అద్భుతం చేసుకుంటే ఆయన సువార్త చెప్పుకోలేడా? కానీ దేవుడికి మానవులు సువార్త చెప్పేటువంటి వారు సాధనములుగా ఉండడం అవసరమనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుడు దేవునికి సాధనములుగా ఉండాలని దేవుని ఇష్టం. ఒకవేళ నీవు చేతగానేటువంటి వాడు అయిపోతే దేవుడే కలుపు చేసుకుని సువార్త ప్రకటించగలడు, అది వేరే విషయం. దేవదూతలే వచ్చి సువార్త ప్రకటించగలవు, అది వేరే విషయం. దేవుడు చేతగానే వాడు కాదు. కానీ దేవుని బిడ్డరా, నీకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. నీకు ఒక బహుమానంలో అక్కడ పరలోకంలో ఇవ్వాలని, ఈ లోకంలో నేను దీవించాలని, అనేక లక్షల మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకనే సీమోనుడైనటువంటి ఆ పడవ ఒకటి ఆయన అడిగి అందులో కూర్చున్నాడు. యు మస్ట్ ఫిల్ విత్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్టే హోలీ స్పిరిట్. నువ్వు యేసు ప్రభు నీలో నిండిపోయి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో నిండిపోయి ఉండాలి. యెహోవా దేవుడు నీలో నిండిపోయి ఉండాలి. అది దేవుడు నీ దగ్గర కోరుకునేటువంటి కార్యక్రమం. దేవుని బిడ్డలారా, మనం కూడా లోకంలో ఎన్నో విధములుగా ప్రయాసపడ్డాం. అనేక మంది చాలా 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 ప్రయాసాలు పడతానే ఉంటారు. ఆ ప్రయాసంలో ఎన్నోసార్లు మనకి ఎదురు దెబ్బ తగిలింది. మనం పైకి మంచిగా కనబడుతున్నాము, పైకి ఆరోగ్యవంతులుగా కనబడుతున్నాము, అన్నీ ఉన్నటువంటి వారిగా కనబడుతున్నాము. మోటార్ సైకిల్ మీద కూర్చుంటే దర్జాగా పోతా ఉన్నాం హెల్మెట్ పెట్టుకొని. కానీ ఏదో ఒక సమస్య మనలో ఎదురవుతుంది. కడుపులో దుఃఖం ఉంది, కడుపులో వేదన ఉంది. ఏ మనుషుడు సంతోషంగా లేడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనుషుడుగా నీవు జీవించినంత కాలము క్రీస్తు లేకుండా, క్రీస్తు నీలో నిండకుండా ఉంటే నీవు సమస్యలో ఉన్నట్టే, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో, దిగులుతో ఉన్నట్టు లెక్క. పేతురు దుఃఖంతో, వేదంతో, బాధతో ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు పడవ కొంచెం సేపు నాకు ఇక్కడ ఉంచుతావా? నేను వాక్యం చెప్పాలి అందరికీ. ఇక్కడ ఒడ్డు మీద కూర్చున్నటువంటి లక్షల మందికి వాక్యం చెప్పాలి. సృష్టికర్త వచ్చి మానవుడిని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సృష్టికర్త, నువ్వు మానవుడివి, నిన్ను అడగాల్సి వచ్చింది దేవుడు. అంత అవసరమా దేవునికి మానవుడిని అడిగేంత? మానవుడు సృష్టికర్త దేవుడు, ఆయనే వచ్చి మానవుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు కావాలి, వచ్చి చెప్పు కావాలి. దేవుని బిడ్డలారా, నీ ప్రయాస, నీ వ్యాధి, నీ బాధ, నీ దుఃఖము, నీ కష్టము, నీ సిక్కులు, నీ సమస్యలు అన్నీ కూడా తీసివేయడానికే దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.
దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 59:10 చూడండి. ఎక్కువ రెఫరెన్స్లే ఉన్నాయి, 5-6 రెఫరెన్స్లు నేను చెప్తాను. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేద్దాం. ఒక్కొక్క లైన్ ధ్యానం చేద్దాం. గోడ దొరుకుతుంది. ఎక్కడ గుడ్డోడు ఏం చేస్తాడు? గోడ ఎక్కడ దొరుకుతుంది? గోడ ఎక్కడ అసలు తూర్పుని గోడ ఉండాలా? ఇదిగో ఎడ చెప్పు పక్కకు అంటాడు. కళ్ళు వెంటనే గోడ దగ్గర పోయి గోడ కొరకు గుడ్డివాడు తడవులాడుతూ ఉన్నట్లుగా, కన్నులు లేని వారి వలె మనం తడవులాడుతూ ఉన్నాము. అక్కడ సంధ్య చీకటి వలనే మధ్యాహ్న కాలమైన గుడ్డోడికి మధ్యాహ్నమో రాత్రి వాడికి ఏం తెలుసు? కాలు దారి పడిపోతానే ఉన్నాం మనం. చాలాసార్లు పడిపోయి ఉన్నారా? బాగుగా బ్రతుకుచూ ఉన్నటువంటి వారిలాగా ఉన్నాయి కూడా చచ్చిన వారి వలె ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దుఃఖము అశాంతియే మిగిలిపోయింది. సమస్యలోనే ఉన్నావు నువ్వు. క్రీస్తు ప్రభు అంటున్నాడు, వెతుకుతూ ఉన్నాడు నిన్ను, జాలి చేత నీ వైపు చేతులు చాటి ఉన్నాడు. నేను నీలోకి వచ్చిన ఎట్లా నీవు సంతృప్తిగా ఉంటావు. నేను నీతో నాతో నీవు భోజనం చేస్తావు. భోజనం చేసేటువంటి తృప్తి ఇక ప్రపంచంలో ఈ రోజులో మనకి ఇంకేం లేదు. ఆ భోజనం చేసినప్పుడే కాసేపు అది కాస్త కారం ఎక్కువైనప్పుడు మొక్కలు నేలలో ముంచుకొని పిండుకొని నవలాల్సి వస్తుంది. దేవుని బిడ్డరా, ఈ దేవుని యొక్క వాక్య సువార్త నిమిత్తమై మనం కనుక ప్రయాసపడినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకంలో ఆయన మనలోనికి ప్రవేశిస్తే ఫలభరితమైనటువంటి జీవితం చేస్తాం. సార్ డానీ అని ఒకడు సీజీఎం చర్చిలో పోరపాటులో నేను పాస్టర్గా పనిచేసేటప్పుడు కుత్బులపూర్ చర్చిలో ఉండేవాడు డానీని నా ఇద్దరు కలిసి కృపానందం అని ఒక ఆయన, సి కృపానందం అని ఒక ఆయన, మీరు ఇదేదో గొల్లపూడియం అక్కడే ఉన్నాయి ఊళ్ళు అటు సైడ్ సనత్ నగర్ రైల్వే స్టేషన్లో ఎక్కి పోవాలట. ఆ సనత్ నగర్ రైల్వే స్టేషన్ ఎక్కి గొల్లపూడియం, షేరుపూడియం అటు ఎటు ఉన్నాయి. ఎక్కడో మర్చిపోయారు అసలు. అక్కడ పోయేసరికి కూడా మంచం మీద పడుకుని ఉన్నాడు ముసలోడు. పోగానే ఎవరు అయ్యా ఈయనకి సింబట్క అయ్యా అని చెప్పాను. సింబట్క ఈయనకి సింబట్క సింబట్క అంటే వీళ్ళు అడిగితే సింబట్క అంటే వాటికి మోషన్స్ అవుతున్నాయి కదా అట్లా. సరే మంచి సింబట్క అంటే చెంపు తీసుకుని పోగానే చెంపు పట్టుకాలని అంటారు వాళ్ళ భాష. మనం ఏం చేస్తుందని వెంటనే రాత్రి ఈవినింగ్ సమయం ముసలైనా ఒక అమ్మాయి కొంచెం నీళ్ళు గ్లాస్ నీళ్ళు ఇస్తాం, గ్లాస్ తీసి నీళ్ళు నీళ్ళు ఇక నీకు బాగు చెంపట్టు లేదు, ఇక నీకు కథ హోగా అని చెప్పినాను. అంతే లేచి నిలబడి మామూలు ఉన్నాడు. ఆ రాత్రి భోజనం మీకు చెప్పేది చాలాసార్లు నాకు ఎందుకు గుర్తుకొస్తాను. ఒక ఇస్తరాపు లాగా వేస్తారు. ఇస్తరాపులు ఇదివరకు ఆకులే ఉండేవి. ఇప్పుడు ఈ మధ్య ఏవేవి అట్లు ఒకటి తయారయ్యాయి. కానీ అట్లు కాదు, అప్పుడు ఆకులు క్లీన్ కలర్నే ఉంటాయి. సరే ఆకు వేస్తున్నారు. ఈ కూర తెస్తారేమో అన్నం తెస్తారేమో నిల్వ చూస్తా ఉండే. అప్పటికే 5-6 నిమిషాలు అయిపోయింది. 5-6 నిమిషాలు గ్లాసు నీళ్ళు పెట్టి నీళ్ళు కావాలనుకున్నాను నేను. ఈడేమో సగం ఇస్తరాలు తినేసించాడు. అప్పటికి ఇస్తరాలు కాదు, అది రొట్టె అంట. తింటే నాలుక బ్లేడ్ తీసుకొని కోసేసినట్టుండే. నా వల్ల కాదు డాడీ, నా వల్ల కాదు, ఏం పద్ధతి లేదు, కోసం ఇంకా మంచిది దేవుడు దేవరా ఏం పద్ధతి అని చెప్పి ఇక నేను చేయగలుగుతాను చేశాను. వాడికి ఆ పాపం ఐగారు మనగానే సరిగ్గా వాళ్ళకి తెలియదు అసలు విస్తరం కలుపుతున్నారు పాపం అని చెప్పేసరికి వాళ్ళ ఊర్లోకి పోయి పాపం అక్కడ ఎక్కడో మొత్తం మీద తెల్లాలో అదే మన రైసు
తెచ్చి ఇక ఏదో కూర తెచ్చి కొంచెం తిందంటే పైకినట్టు తిన్నాను. ఈ దేవుని సన్నిధిలో భోజన పదార్థాలు కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు నీతో నాతో ఉంటే మనం ఎన్నో విధమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యక్రమాలు చూడగలుగుతామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. అనేక మంది హిందువులు కానీ క్రైస్తవులు కూడా చాలా మంది పైకి రాయల్ వల్లే కనపడుతున్నారు కానీ రాయల్లాగా బ్రతుకుతున్నారు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ పట్టేసుకుని టమ్ 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 అని పోతున్నారు కానీ వారి హృదయం బాగలేదు. దుఃఖంలో, వేదనలోనే, ఏదో సమస్యలోనే, ఏదో ఒక ఆలోచనలోనే, ఏదో ఒక కోపంలోనే, ఏదో ఒక ఇబ్బందుల్లోనే కొనసాగుతూ ఉన్నారు. దేవాది దేవుడు ఒకవైపు పిలుస్తూనే ఉన్నాడు, అయ్యా నేను నీలోకి రావచ్చా? అవసరం లేదు, నువ్వు మాకు కొన్ని వస్తున్నాయి. సంవత్సరానికి 30 పండుగలు మాకు. పండుగ వచ్చిందంటే మరునాడు కూడా సెలవే. హాయిగా తిని తాగి పండుకుని మత్తు దిగుద్దా? పొద్దున్న డ్యూటీపోవాలని వాడాడిపోతాడు, ఇక మత్తు దిగాలి. అందుకనే నేను నీలో ప్రవేశిస్తానయ్యా, నేను ప్రవేశిస్తే నీకు చాలా మంచిదని చెప్పినా కానీ మనుషులు వినడానికి అవకాశం లేదు, వినడానికి ఇష్టపడడం లేదు. సిమోను తెలిసినోడు కనుక సిమోను నీ పడవలో ఉండి నేను సువార్త ప్రకటించవచ్చాను అంటున్నాను. ఇదే దేవుడు మనకు జ్ఞాపకం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉంది, సంతోషము ఏమైందంటే తుదకి వ్యసనమైపోతుంది. లోక సంబంధమైనటువంటి దానితో దేనితోనో సంతోషించాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఈ రోజున దుఃఖంలోనే, వ్యాధిలోనే ఉన్నారన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కారణం నీలో క్రీస్తు లేడు. క్రీస్తు నీలోకి ప్రవేశించితేనే కానీ దేవుని యొక్క మాత్రమైనటువంటి సంతోషము నువ్వు అనుభవించలేవు. ప్రియులా, ఉద్యోగం బాగానే చేయవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత దారిలో అన్ని బాధలు, అన్ని ఇబ్బంది. ఊరుకోరుకునే కొట్టుకోవాలి, దూరం అయిపోవాలి. మనశ్శాంతి లేదు. ఇప్పుడు సర్కస్కి వెళ్తాం, మన ఇక్కడ కుషాయిగూడ చౌరస్తాలో అటు పక్కన చిన్న సర్కస్ పెడతాడు. ఆ సర్కస్లో ఒకడు జనం అందరూ నవ్విస్తూనే ఉంటాడు. కానీ వాడి జీవితాల్లో సంతోషం ఉందా? వాడి ఇంట్లోకి పోయిన తర్వాత దుఃఖమే. కూర్చొని ఉంటాడు, మౌనం కూర్చొని ఉంటాడు. డాక్టర్ గారు అనేక మందిని ఒకవేళ వైద్యం చేయవచ్చు, డాక్టర్లే. నేను మొన్ననే ఒక వార్త విన్నాను. మాకు దూరం బంధువులు అవుతారు అటు వెస్ట్ గోదావరి ప్రాంతంలో. ఊరి పేరు నేను చెప్పను కానీ ఊరి పేరు ఏమైనా ఉన్నారని పని వెంటనే అల్లనోడు వచ్చి పేరు కూడా మీరే చెప్పారు. ఎందుకంటే చెప్పకూడదు. డాక్టర్ వాడు కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాడు. ఇద్దరు కూతుర్లు, భార్య చదువుకున్నదే. భయంకరమైనటువంటి పోరాటం భార్యాభర్తలకి ఇద్దరికి. ఈ భయంకరమైనటువంటి పోరాటంలో పెద్ద కూతురికి ఏం బాధ కలిగిందో నాకు తెలియదు. కొన్ని రోజుల నుంచి పడుకోవట్లేదంట. ఒక రోజున ఒక తాడేసుకొని వేలపడిపోయి ఊరంట పొద్దున్న చూస్తే అప్పుడు బాబు మన క్యాక్లేసి ఏడ్స్ లాభం. ఎంబీబీఎస్ డాక్టరే. దెర్ ఈస్ నో పీస్ ఇన్ దిస్ హార్ట్. సమాధానం లేదు ప్రియులారా, దేవుడు బిడ్డ, సంతోషం లేదు. అందుకనే దేవుడు వారి దగ్గరికి వచ్చి కూర్చొని సువార్త ప్రకటించడానికి పేతురు పడవని అడుగుతా ఉన్నాడు. సువార్త ప్రకటించిన అయిపోయిన తర్వాత వెంటనే జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే పేతురు ఏమంటాడు అక్కడ? బోధించుండేది అయిపోయిందా? ధోనిలో నుండి జన సమూహములకు బోధించుడని 3వ వచనంతో అయిపోయిందా? ధోనిను లోతుకు నడిపించు, దాని నుండి కొంచెం త్రోయమని చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుని వాక్యాన్ని అనుసంధానం చేసి నేను మీకు వాక్యం అందిస్తున్నాను.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి యొక్క సంతోషం కంటే అధికమైన సంతోషం నేను వారి హృదయంలో పుట్టిస్తా. అందుకు దేవుడు అడిగి నిన్ను నీలోకి ఎందుకు వచ్చాడు, నీతో నేను ఎందుకు అడుగుతున్నాడు? చాలా మందితోటి అనేక సార్లు అడుగుతూ ఉన్నాడు, కానీ వారి హృదయంలో యేసు ప్రభు స్థానం ఇవ్వడం వలన ఇప్పుడు స్టిల్ దే ఆర్ స్టాండ్ బిఫోర్ ద సాడ్. సాతాను వాళ్ళని పరిపాలన చేస్తుంది, ఏలుతూ ఉంది. సాతాను ఏలుబడిలో కొనసాగుతూ ఉన్నారు చాలా మంది. కారణం దేవుడు అనేక రకాలుగా వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు పిలుపును తృణీకరించినందు వారు. దేవుడు ఏమంటున్నాడు? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నేను ఇక్కడ చేస్తాను రా, నన్ను చేర్చుకోరా నీ హృదయంలో చెప్పని మాట్లాడుతున్నాడు మానవుడు. దేవుని బిడ్డలారా, బాల్యం నుండి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. బాల్యం నుండి దయ్యాలు వెలగొడుతూనే ఉన్నాను. మారు మనుషులు లేనప్పుడు కూడా దయ్యాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎందుకో నాకు తెలియదు. అప్పుడు మారు మనిషి అంటే ఏందో, రక్షణ అంటే ఏందో, పాప పశ్చాత్తాపం ఏంటి, మళ్ళీ సినిమాకు పోయేది, డ్రామాలో ఇచ్చేది, హార్మోన్ ఇచ్చేది, మళ్ళీ అక్కడ ప్రార్థన కూటాలని నేనే నడిపించాను. మా నాయన అడ్రస్ వెళ్ళిపోతూ ఉంటాడు. మా నాయన లేనప్పుడు మా నాయన ఉండి కూడా ఒకసారి పెళ్ళిళ్ళు 23 గ్రామాల్లో మేమే పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లిలో వాక్యం లేకుండా ఒట్టుకునే పెళ్లి చేయకుండా పెట్టాలి కదా, అంటే వాక్యం కూడా చెప్పాలి. కూటాలు జరిపించాలి, ఆదివారం మానవాళ్ళు జరిపించాలి. ఎన్నో కార్యక్రమాలు దేవుడు నా ద్వారా బాగా చేసుకుంటూ వస్తా ఉన్నాడు. కరెక్ట్గా 20వ సంవత్సరంలో మ్యారేజ్ అయింది నాకు. అక్కడ కొద్ది రోజులు అట్లయితే ఉన్నప్పటినీ కూడా వాక్యం చేత పట్టుబడ్డాడు. మారు మనసు అంటే ఏదో, రక్షణ అంటే ఏదో అప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. ఆన్లైన్ ప్రేయర్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా లాభం లేదని చెప్పిన పరిస్థితులు, అక్కడ చదవడానికి వీలు కాని పరిస్థితుల్లో సెకండ్ ఇయర్లోనే నేను బిఏ మానుకున్నాను. తెనాలి ఆ ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ చేశాను, టీచర్ ట్రైనింగ్ చేశాను. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కాకపోతే దేవుడు మాట్లాడుతాడు, ఉద్యోగం ఈ ఉద్యోగం ఎవడేం చేస్తుంది. మా అమ్మ రిటైర్ అయిపోతుంది. ఆ రిటైర్ అయిపోయి వెంటనే నేను ఎక్కాను పోస్టులో. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఎక్కితే మళ్ళీ పోస్ట్ కాలేదు, ఇదే టీచర్ పోస్ట్ నేను ఎక్కాలి. నాకు పలుకుబడి ఉంది అక్కడ ఏరియాలో. చాలా మంది ఎవరిని అడిగినా కానీ నా ముందు నాకు ఇచ్చేస్తారు ఉద్యోగం. నేను లోకంలో ఉన్న 4-5 ఉద్యోగాలకి అప్లై చేసి కూడా 2 ఉద్యోగాలు వచ్చినాయి కూడా నేను పోలేదు. వెంటనే దేవుడి ద్వారా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దయచేసి మీరు ఆ కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే, మొదటి కీర్తనలోనే 1-2 వచనాలు, 2వ వచనం చదివితే చాలు. యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యువరను నాటబడిన వాడై ఆకువాడగా తన కాలువను ఫలమించి చెట్టువలే ఉంటాడు. అతడు చేయనుదంతయు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు, చాలా బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా నిలబడి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు నన్ను నడిపించాడన్న సంగతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అదే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటే ఇక్కడ జరుగుతూ ఉంది, నెరవేరుతా ఉంది. 3:20 చూడండి. ప్రకటన గ్రంథం 3:20 వచనంలో, ఇదిగో నేను తలుపు నొక్క నిలుచుని ఉండి తప్పుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేస్తామని చెప్పారని దేవుని బిడ్డ దేవుడు మనతో మాట్లాడు. మనతో క్రీస్తు ఉండాలి, మనలో ఉండాలి క్రీస్తు. మనతో ఉంటే కూడా లాభం లేదు. క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీలో క్రీస్తు ఉన్నాడా? ఈ రాత్రి మధ్యాహ్న కాలంలో నువ్వు పరీక్షించుకోవాలి. క్రీస్తు నీలో ఉన్నట్లయితే
సామాన్యంగా చూడండి, నాకు ఏదైనా బాగలేకపోయింది అనుకోండి, నేను చూస్తాను మామూలుగా శరీరం కదా, 15 వాకింగ్ చేస్తే తగ్గుతేమని, లేకపోతే తగ్గుతేమని అబ్బాయి తలకాయ ఎక్కువ నేను ట్యాబ్లెట్ చేసి ఒక్కటే ట్యాబ్లెట్ ఇస్తాడు వాడు. అదే ₹1 పావులో ఎంత ఉంటుంది, అది తీసుకుని వేసుకుంటే నేను తగ్గి మనం మామూలు కాకపోవాలి. ఏదన్నా కనుక 5-6 రోజులు అట్నే ఉందనుకోండి, ఆహా ఏదో సైతాన్ పని వెంటనే నాకు అర్థమైపోయింది. నేను సేవ స్టార్ట్ చేసిన 40 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను, నా భార్య, నా పిల్లలను కాచి కాపాడుతూ ఉన్నాడు. గత రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మొన్నటి రాత్రి 15 రోజుల నుంచి కాలు మొత్తం నొప్పిగా ఉంటుంది. కారణం ఏంటి అర్థం కాదు. వాకింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమీ ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఓర కూర్చుంటే మాత్రం ఎప్పుడన్నా అది నొప్పిగా ఉంటుంది, గుంజుకుంటు జుమ్ లాగుతుంది కాలం. ఓహో ఇదే పరిస్థితి. వెంటనే అక్కడ దేవుడు కార్యక్రమం, ఇది పరిస్థితి, ఫలాని వ్యక్తి ఫలాని కార్యక్రమం చేస్తున్నాడు. ఓహో ఇట్లా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతవరకు కాపాడాడు. తర్వాత సంగతి నేను చెప్పలేను, ఇంకా చాలా నాన్న వచ్చేసామని చెప్పి దేవుడు రేపే చెప్తే నేనేం చేయలేదు, వెళ్ళిపోతాను. ప్రభువే పిలుస్తున్నాడు అని అంటే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, మిగిలిన కార్యక్రమాలు ఆయన చూసుకోగలిగిన నాడే నన్ను పిలుస్తాడు దేవుడు. ఇప్పుడే వస్తే అక్క ప్రభావ వాడి పెద్దోడు పాకపోయా, ఇంకా చెక్కపోయా, వాడి అమెరికా వాడికి ఉద్యోగం కూడా లేదంటాడు, వాడు గట్టి తెస్తున్నాడు, నాన్న గట్టి తెస్తున్నాడు, ఈ పిల్ల ఏమైతుండే మరి ఇంకా సెటిల్ కాకపోయా, చర్చి ఏమో కట్ట అట్లే ఆగిపోయా. అవన్నీ దేవుడు చూసుకోగలిగిన నాడే నేను పిలుస్తాడు, లేకపోతే అనవసరం పిలవాడు. హల్లెలూయా. ఈ కార్యక్రమాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీలోకి యేసు ప్రభు వచ్చి కనుక కూర్చోగలిగినట్లయితే ఇంకేమి దిగులేదు. అప్పుడు చెప్తున్నాడు పేతురుతో, పేతురు ధైర్యం కొంచెం లోతులోకి నడిపించు అని అంటున్నాడు. ఇంకా కానీ చెప్పే మనకి చాలా సోత చెప్పాను కదా, అయిపోయింది కదా, ఇక ఏడకి ప్రభు చెప్తున్నాడు, అడగట్లేదు. నా ఏలిన వాడా నేను మాట్లాడుతున్నాడు పేతురు. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది, ఇక్కడ ఆ మాట సీమోను అంటున్నాడు, ఏలిన వాడా అని అంటున్నాడు. అంటే ఏలిన వాడు అంటే ఏంటి అర్థం? ప్రభు అని అంటే గొప్పవాడు అన్నమాట. ఓ గొప్పవాడా, నాకంటే అనేక రెట్లు గొప్పవాడా అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకని? పేతురుకు తెలుసు ఆయన దేవుని కుమారుడు, లేదా పెద్ద ప్రవక్త అని తెలుసు దేవుడు పేతురికి. అంతకుముందు రోజే వాళ్ళు అత్తను బాగు చేశాడు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఊర్లోనే చాలా అద్భుతాలు చేశాడు, అక్కడ లక్షల అద్భుతాలు చేశాడు. వాళ్ళ ఊర్లో చూశాడు కల్లారా పేతురు. నోరు మాట్లాడతారు, ఇంకేం పొరపాటు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. ఖడేరావు బంద్ అని అంటారు, చూసారా? ఖడేరావు బంద్ అని ఉందా అసలు హిందీలో మాట? మా ఊరు అంటారు ఖడేరావు బంద్ అంటే. ఖడేరావు బంద్ అంటే ఎందుకో మనకు అసలు తెలియదు, తమిళ మాట హిందీ మాట ఏం లేదు. ఖడేరావు బంద్ అనేవాళ్ళు అప్పుడు, ఎందుకో మరి అది ఉందో లేదో ఆ మాట నాకు తెలియదు అసలు హిందీలో. పిన్ డ్రాప్ సైలెన్స్. అప్పుడు పేతురు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, నడిపిస్తా పోతా ఉన్నాడు, పోతా మాట్లాడుతున్నాడు. మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట్లాడుతుంటే పోతానే ఉంది పడవ ఆపే మాట్లాడలేదు. ఇక్కడ చాలా లోతుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం, దేవుని బిడ్డారా, వెంటనే మనం లోబడాలి. అదే సార్, నిన్ను పిలుచుతున్నవాడు, నీకు ఆజ్ఞనిచ్చుతున్నటువంటి వాడు మామూలుడు కాదు, నీకంటే గొప్పవాడు అనేక రెట్లు. ఒక ఎమ్మెల్యేను సర్పంచే వచ్చి నీకు వచ్చి ఒక మాట చెప్తే నువ్వు దేవా. ఈ సర్పంచే మీ ఊరుకు తప్ప దేనికి పనికిరాడు. ఒక ఊరు రాదు, ఇంకొక ఊరికి ఎట్టేవాడు అంటాడు. దేవుడు నిన్ననే వేల మంది బాగు చేశాడు ఆ ఊర్లో నడిపిస్తూ. తర్వాత లోపలికి పోయిన తర్వాత మామూలుగా మాట్లాడుతూ పోతున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభా. ఇలారా, ఈ రాత్రి అనేటువంటి దాని గురించి కనుక మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే, ఈ రాత్రి అనేటువంటిది లోకం. నీ బ్రతుకు అంతకుముందు ఇప్పుడు దాకా జరిగినటువంటి నీ జీవితం అంతా, ఈ రాత్రి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ధాత్రి వేరు, రాత్రి వేరు.
ధాత్రిపై చీకాటులు క్రమెను, సహాయమేమీ లేనప్పుడు సహాయుడా నంబాసిపోకువి. ధాత్రి అంటే లోకము. ఈ లోకంలో ఉన్నంత కాలము నీలోకి దేవుడు ప్రవేశించలేదు. ఇప్పుడు దాకా చాలా మంది క్రైస్తవులు ధైర్యమే ఉన్నారు, దానికి అంటుకట్టబడి ఉన్నారు, దానికి ఆరుకొని ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ రోజున వాళ్ళను చూసి నేను అయ్యో క్రైస్తవుడు ఒకడు బార్షాప్ నుంచి బయటకు వస్తా ఉన్నాడు, ఈ సేవలు జరుగుతాయి. ఒకడు బార్షాప్ నుంచి తాగి ఫుల్గా తాగాడు, రౌండ్గా అదేదో ఉంటుంది చూడండి, అక్కడ ఈసలు చదువుతారు. నీళ్లు వర్షం కురిసి కొట్టుకుని వాడు కూడా పొరవ జరుగుతూ వస్తుంది. వాడు జరుగుతూ వస్తున్నాడు రా అని చెప్పినట్టు వాడు పట్టుకొచ్చి చచ్చాడా, తాగి 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 చచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ పడవ సముద్రంలో అల్లల చేత కొట్టుకొని పోయి లోపలికి వెళ్ళిపోకుండా ప్రతి వాడు దరికి తీసుకొచ్చినటువంటి పడవలను ఏం చేస్తారంటే ఈ పడవకు పెద్ద తాడుగుడు కట్టి బయట ఉన్నటువంటి చెట్టు కట్టి పెడతారు. అదే విధముగా కట్టబడి ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ రోజున బంధించబడిపోయి ఉన్నారు, దానికి ఆనుకొని ఉన్నారు, లోకంతో కలిసిపోయి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవని తెలుసును. చాలా మంది క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఉండి కూడా కొంతకాలం వాళ్ళు చెడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాశీమని ఒకడు మార్కాపురంలో బైబిల్ ట్రైనింగ్ కూడా చదివి పెళ్ళిళ్ళు లైసెన్స్ కూడా సంపాదించుకొని 10-12 సంవత్సరాలు దేవుని సేవ చేసిన చర్చిలో, మార్కాపురం చర్చిలో బాపట్లో వచ్చి మా ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఏంద్రా అని చెప్పినారంటే వాళ్ళంతా భయంకరమైనటువంటి గజ్జి. ఆ గజ్జి ఎన్ని మందులు తగ్గది కాదు, దాన్ని ఏదో అంటారు. గజ్జిని ఏమంటారు మీకు ఎవరికి రాదు, నాకు కూడా తెలియదు సరే. సోరియాసిస్ అంటారు, కరెక్టే. 6 ఆడపిల్లలు వరుసలు కొడతానే ఉన్నారు, మళ్ళీ గర్భిణీ స్త్రీగా ఉంటారు. ఎందుకంటే అవన్నీ ఆ బైబిల్ ట్రైనింగ్ జరిగిన కాగితాలు పుస్తకాలు మొత్తం అడకిచ్చి అక్కడ ఊర్లోనే వచ్చేసాను. ఇక్కడ డబ్బులు కట్టి 2 లక్షలు 3 లక్షలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించుకుని ఉంటున్నాను. అయ్యారు ఎందుకు వచ్చి ఉద్యోగం పాస్టర్ పని చేయలేకపోయినాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? కొడతానే ఉన్నారు. నీ సంపాదన ఎవరు? వాని సంపాదన అన్యాక్రాంతమైపోతాయి. సంగతి బయట చెప్తున్నట్లుగా ఇప్పుడు 6 ఆడపిల్లలు పుట్టారు. 6 12 లక్షలు ఇస్తేనే వాళ్ళు పోయేది. 2 లక్షలు అసలు లేదు రేటు ఆంధ్రాలో. ఒక్కొక్కరు 4 లక్షలు కావాలి ఈజీ. మనిషి చూస్తే ఎక్కడున్నాడు, గెలితే పాలు కట్టాడు, తెల్లట మనిషి. భార్య తెల్లగా ఉంది. ఇంత చక్కని భార్యని ఇస్తే, దేవుని సేవనికి అప్పుడు పెద్ద చర్చి ఇస్తే వాడు లోకస్తుడైపోయి గజ్జి సంపాదించుకున్నాడండి. గజ్జి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దరిలోని కొంచెం లోతుల్లోకి నడవాలి. లోతుల్లోకి నడిస్తేనే కథ. బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే నువ్వు లోతు నడవాలి. దరినే వల వేసిన వరకు ఏం పడతాయి అక్కడ? పాచి, గడ్డి, పక్కి పిల్లలు పట్ట వల్ల ఉంటాయి. మొత్తం మళ్ళీ బయటకు పోతాయి. చిన్న పిల్లలు గంటలు నడుస్తారు, గుంపులు ఉంటాయి అక్కడ. వాటితో ఏమి ఉపయోగం? అవి దొరకవు కదా. టీ వడపోసేటువంటి ఒకటి ఉంటుంది, ఏంటో టీ పోతే టీ అంతా అక్కడ ఉంటుంది, కింద టీయే పడదు, దాని జాలి అంటారా. దాంతో అయితే దొరుకుతాయి. అవి దేనికి పనికి వస్తాయి? అవి ఎన్ని కేజీలు అయితే కూర అయితే ఒక్కడికి నీసు గప్పు కొట్టు కూర కూడా ఇక్కడ వండినా కానీ లోపలంతా చండాలం అంతా ఉంటుంది కదా. ఇవాళ ఏర్పడతారు. అదే లోతుకు నడిచామనుకోండి, లోపల సముద్రంలో ఏముంది? ఇసుక ఉంది. సముద్రంలో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. సముద్రంలో కన్నులు ఉన్నాయి. బంగారం, వెండి, ఇత్తడి ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఓడలు
గడుస్తూ పడిపోయి మునిగిపోయినటువంటివి, కొట్టుకొని వచ్చినవి అక్కడక్కడ, లేదా అక్కడే మునిగిపోయినటువంటి ఓడల్లో ఉన్నటువంటి బంగారం వస్తువులు, కత్తులు, కటాలు, పిస్టళ్ళు, రేడియోలు, టీవీలు, సూట్ కేసులు బట్టలు, ఎన్నో రకాల వస్తువులు నీకు సముద్రంలో దొరుకుతాయి. పెట్రోలియం సముద్రంలోనే ఉంది. ఇప్పుడు ఇసుక చాలా దూరం, 2-3 మైళ్ళు దూరం పోయి సముద్రంలో దగ్గర ఒక మిషన్ పెట్టి అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడ పెద్ద ఏదో చెక్క కట్టి మొత్తం మీద అక్కడ ఇసుక లాగుతుంటే జేసీపీ వచ్చి పోసేది పోతా ఉంటే వచ్చి నింపుకొని పోతానే ఉన్నాయి. ఇక్కడ ఎంత ఇసుక బయటకు వేస్తా ఉన్నారో మీరు చూడండి. అక్కడ పోయి సముద్రం దగ్గర ఎన్ని వేల లారీలు ఇసుక సముద్రం నుంచి బయటకు వస్తుంది ఈ రోజున. పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తాబేళ్లు, పెద్ద పెద్ద రకరకాల జంతువులు సముద్రంలో ఉన్నాయి. నీవు దరిద్రాన్ని కట్టుకట్టబడి లోకానికి అంటుకట్టబడి ఉన్నంత కాలము నీకు సమస్య, నీకు నిరాశే, నిస్పృహే. నీకు సముద్రంలోకి పోవాలయా దేవుడు చెప్తున్నాడు. నువ్వు లోతుల్లోకి నడవాలి. పెట్రోలియం ఉంది అక్కడ. పెట్రోలియం అని అంటే పెట్రా అనగా రాయి, ఓలియం అనగా నూనె. చదువుకున్నాను చిన్నప్పుడు 10th క్లాస్. పెట్రా అంటే రాయి, రాజులో ఉన్నది. సముద్రంలో కూడా ఉంది పెట్రోలియం తీస్తే దాంట్లో ఎన్నో రకాల ఆయిల్స్ వస్తాయి. 23 రకాల ఆయిల్స్ ఉన్నాయంట. డీజిల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఏదైనా రకరకాల ఆయిల్స్ చాలా. బండి పెట్రోల్ సర్వీసింగ్ ఇస్తే ఆ సర్వీసింగ్ కడుపులో ఆయిల్ అంటారు చూసారు, ఇంజన్ ఆయిల్. ఆ ఆయిల్ వేరు. అది మళ్ళీ కారు పనికిరాదు. కారు ఒక ఆయిల్ వేరే ఉంటుంది. ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి. దాకా చదువుకున్నాను. అందుకని లోతైన జలములలో లోతున్న విన్నవాడు స్వరమా, లోబడుటకు నేర్పించు, లోకంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. అర్థమైందిగా? యాక్షన్ వరకు మీకు అర్థమైంది. లోకేశుడు అంటే ఎవరు? లోకింపుని అర్పణగా నన్ను సిద్ధపరచు, లోతులుగా నడిపించు ప్రభా. మాసిలమణి గారు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఈ పాట దాదాపు 50 సంవత్సరాల కిందట రాశాడు మాసిలమణి గారు. నేను మాసిలమణి గారికి బాగా ఎరుగుతున్నాయా. ఆయన మంచి ఉత్సవ బ్రహ్మాండమైన వయసులో ఉన్నప్పుడు నేను ఎరుగుతాను. విశ్వవాణి ఆఫీస్కి వచ్చేవాడు 35 years బ్యాక్. ఒక అమెరికా త్వరగారు ఆయన్ని ఇక్కడికి రా అని చెప్పినని అన్నాడు అమెరికాకి. ఆ రోజుల్లో అమెరికా పోవాలంటే ఫ్లైట్లు ఇప్పుడు దాకా దారాలు లేవు. ఓడలో పోవాల్సింది. 3 నెలలు పట్టేది అంట ఓడలో. 2 నెలల 6 నెలలు, 2 నెలల 15 రోజులు అట్టు పట్టేది అనమాట. ఈ లోపల తుఫాను ఏదో ఒకటి వచ్చిందని పోయి గిట్టే సంగతి. మొత్తం మీద ఎక్కాడు, ఓడ ఎక్కాడు, పోతా ఉన్న తర్వాత కొంత దూరం పోయిన తర్వాత నడి సముద్రంలోకి పోయిన తర్వాత ఓడ నావికుడికి మెసేజ్ వచ్చింది. ఒకడు మాసిలమణి ఉన్నాడయా, అతను ఎవరి కోసం వచ్చి వెళ్తున్నాడో ఆ మనిషి చనిపోయాడని చెప్పండి అతనికి అని చెప్పిన వార్త వచ్చేసింది. ఆ నావికుడు వచ్చి ఎవరో ఇక్కడ మాసిలమణి అంటే ఎవరయ్యా? నేనే సార్. నువ్వు వెళ్ళవలసినటువంటి ఆ మనిషి, నువ్వు ఎవరింటికైతే వెళ్తున్నావు అమెరికాలో, వాడు చనిపోయాడంట. మరి ఎట్లా అంటే ఇంక పొయ్యి లాభం ఏమో సార్, ఇంక చెప్పండి సార్, వారానికి 3 ఒక్కడి కోసం ఒక మనిషి కోసం వాళ్ళు ఇస్తారా? చెప్పారు. ఇంకా దాదాపు 1-12 రోజులు నడవాలి. అప్పుడు ప్రార్థన చేస్తా కూర్చొని, ప్రభా నేను సంపూర్ణంగా సమర్పించుకోకుండా, సంపూర్ణంగా నీ మీద ఆధారపడకుండా, సంపూర్ణమైన మానవ రక్షణ పవరు అభిషేకం పొందకుండా, సంపూర్ణంగా లోకంలో ఉన్నంత విడిచిపెట్టి నేను నిన్ను అంగీకరించనందువలననే నాకు నిరాశ ఎదురైపోయింది. ఎదురుంది అక్కడ. పోయిన తర్వాత డెడ్ బాడీ కూడా చూడడానికి అవకాశం లేదు కదా.
కనేమి గని అల్లాడి నావలను. వలలంటే ఇక్కడ ఆయన హృదయం, బాధ, వేదన, ఆయన మనసంతా మొత్తం ఉట్టి వలన రాత్రంతా ప్రయాసపడి వ్యర్థమైపోయినటువంటి రాత్రి వలె పేతురు యొక్క జీవితం లాగా అయిపోయింది ఆయన పరిస్థితి. దేవుని బిడ్డలారా, మనం దరికి ఎంతకాలం దరి ఉంటే అంత నష్టమే మనకి. నాకు వేరుగా ఉండి మీరు ఏమో చేయలేదు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్ అన్న 15th chapter దరికుండా వాకున్న సంగతి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది బలహీనంగా ఉన్నారు, క్రైస్తవులే కానీ ఇంకా పాతాలు పట్ల పాత చింతపండు, పాత చింతకాయ పచ్చడి. అందుకని ప్రభు అంటాడు 5 మొదటి కొరింథీ పత్రిక 17వ వచనంలో అంటాడు, ఇదిగో పాతవి ఒకడు క్రీస్తు యేసులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన అన్ని కొత్తమైపోయాయి. అది అట్లా రావాలి, కొత్తమైపోవాలి. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎంతకాలం నువ్వు తగినట్టుకుని ఉంటావు, నువ్వు ఆనుకొని ఉంటావు. లోకములకు ఆనుకొని ఉన్నట్లయితే ఈ ఆనుకున్నటువంటి జీవితంలో అద్భుతాలు కనున్నారు నువ్వు చూడలేవు, వజ్రాలు వైడూర్యాలను పొందలేవు. ఇదే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి కార్యక్రమం. వాళ్ళకి కథలు చదువుకొని పోదామంటే అచ్చేటాను. ఇప్పుడు నేను ఒక్కనే చదువుతున్నా, ఇప్పుడు ఇద్దరు చదివాను కాబట్టి 3 నిమిషాలు పట్టింది ఈ 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువు చెప్పడానికి. ఇంకా సాయంత్రం దాకా చెప్తా, కూర్చుంటే కూర్చుంది అయిపోయింది, టైం అయిపోయింది. దేవుని 11 చూడండి. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ధోని నుండి ఈ జన సమూహానికి బోధిస్తూ ఉండడానికి దేవుడు పేతురు నావను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా నీవు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే, మగ్దలేని మరి అంటుంది, నేను మోసుకొని పోతాను యేసు ప్రభుని. ఎక్కడున్నాడు నా యేసయ్య? పోయగలరా? చనిపోయిన డెడ్ బాడీని మోసుకొని పోయి ఇంకోసారి పెట్టుకుంటాను అంటాను. చనిపోయి ఉన్నాడు అనుకుంటుంది మగ్దలేని. మోయడానికి ఇష్టపడుతూ ఉంది. యేసుక్రీస్తు నీ మీద ఉన్నట్లయితే, నీలో ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే అద్భుతమైన పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తా ప్రభా, వలలు వేస్తానని వలలు అని అన్నాడు. అక్కడ చూడండి, వలలు అని ఉందా, వల అని ఉందా? వలలు అంటే ఎన్ని వలలు వేసాడో మాకు తెలియదు. వేసిన వెంటనే పగటి పూట సామాన్య చేపలు పడవసలు, విస్తారమైనటువంటి చేపలు వల నిండిపోయిందని చెప్పిన ఉంది. అక్కడ వలలు వేస్తే పట్టది ఎన్ని వలలో పడ్డాయి చూడండి. వలలు 2-3 వలలు మొత్తం మీద పడ్డాయి. మొత్తం వలలు అంటే వలలు కూడా పడ్డాయి, అన్నింటిలో పడ్డాయి. అయితే వలల్లో ఉన్నటువంటి చేప, పట్ట చేప ఒక్కటి కూడా బయటకు పోలేదు. చేప ఒక్కటి కూడా బయటకు పోలే, వల పిగిలిపోలేదు. సంఘాలు చాలా వరకు ఈ రోజుల్లో అనేకమైన సంఘాలు పిగిలిపోతామని, పతనం అయిపోయింది. చాలా సంఘాలు లేవు ఈ రోజున. ఇంతకుముందు 500 మంది, తర్వాత 200 మంది, 300 మంది, ఒకడొకడొకడు. మన గిద్యోను కాలంలో కానీ ఏ విధంగా 32,000 మంది బయలుదేరితే ఆఖరి 300 మంది మిగిలారు. ఆ విధంగా మిగిలిపోతాం. కారణం యేసయ్యలో శక్తి లేకుండా. చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకునేది కాదు, చేసుకునేది కాదు. ప్రాంతీయ తత్వం, ఎప్పుడో వాళ్ళు రోడ్డు కర్ణాయన కొడుకు, చిన్నాయన కొడుకు ఆడు తిరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నెలకొచ్చి వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దివ్య వాళ్ళు ఉండాలి, ఎక్కడ ఇల్లు ఆడాలంటే అది మధ్యలో ఎవరు మా పెద్దనాయన కొడుకు వచ్చాడు, మా పెద్దనాయన వచ్చుకున్నాడు, ఈ చర్చలేదు ఇచ్చలేదు, వాడికి మాకు తెచ్చడం వనిపెట్టడం ఇదే పని అయిపోయింది. ఇట్లా వస్తూ ఉంటాడు పాస్టర్ కదా, పాపం ఏదన్నా ఈ కార్యక్రమాన్ని పాపం దివ్య రికమెండ్ చేశారు. మురళి ఏం చేస్తాడు, ఇక అక్కడ సౌకర్యంలో 200 ఉండాలి, 200 మరి 10 మంది మా పెద్దనాయన కొడుకు చేపలు 500 రూపాయలకి అయితే బైబిల్ ఉంది.
ఈ 500 రూపాయలు కాయకపోతే మొత్తం మీద వాడికి రావడం పాటు ఇక మనం ఏంటంటే లాభం పెట్టి కథ చుట్టాలు పిచ్చి, బంధువులు పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, కులం పిచ్చి, కులం నా కులం నో కులం, వాడు బలాన్ని కులం వస్తుంది శాస్త్రం మా కులాసం మేము బయటకు వెళ్ళిపోతాం పొలండి అవసరం లేదు. కులం కావాల్సి వచ్చింది ఈ రోజున. ఇలా తత్వాలన్నీ మారిపోతా ఉన్నందువలన జీవితంలో అన్ని పతనం అయిపోతా ఉన్నారు చాలా మంది క్రైస్తవ సంఘాలని. కానీ ఇన్ని రకాల ఒకే రకం ఉంటాయమ్మా చేపల దాంట్లో ఉంటాయా? ఎన్ని రకాలు ఉంటాయో అందులో కొన్ని ఏదో మీసాలు గీసాలు లెక్కలు కూడా ఉంటాయి. ఏంటి అయ్యే బాగా ఉంటాయి కదా. రొయ్యలు చెప్పలేదురా మీరు. రొయ్యలు కూడా పడి ఉంటాయి కొన్ని, 20 రొయ్యలు కూడా ఉంటాయి. కానీ పెద్ద రొయ్యలు ఒక్కొక్కటి కేజీ పడే రొయ్యలు కూడా ఉంటాయి. తాబేలను ఒకటాలు కూడా మాట చెప్తాను. విస్తారమైన చేప, ఆ చేపల నుండి రొయ్యలని కూడా అది అట్టాడితే అనుకుంటారు. వాళ్ళలోకి ఏమో వస్తాయి, పనికిరానికి కూడా వస్తాయి. రెండు పండ్లు ఇక్కడ పండ్లు ఉన్నాయి కూడా వాటిని వెంటనే జాగ్రత్తగా పట్టించి వెంటనే నేల తీసుకుంటూ చంపేస్తాడు. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. ఎందుకు చంపుతున్నావు అంతలో చేప ఎందుకు చంపుతున్నా అంటే రాండి సార్ పండు సార్ పండు ఎట్టున్నాను. అందుకే మనిషి పండు ఉన్నటువంటి వాళ్ళు గురికేస్తారు. ఇది మనిషిని కూడా గురికేస్తుంది. చాలా ప్రమాదం ఇక్కడ ఉండకూడదు సార్ అని చెప్పిన వాళ్ళు చంపేస్తారు. దాన్ని ఓసి చూపించాడు. దాన్ని ఏం లేదు, నీళ్లు తప్ప. ఇంతలో ఉంది చేప. చూశారు మీరు ఆ చేపలు ఎంతమంది ఎవరైనా చేతులు ఎంత చూసినారు? ఇద్దరున్నా కనుక మొత్తం మీద చేపలు మొత్తం రాసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పిలుచుకొని, బయట ఉన్నటువంటి అక్కడ దాన్ని ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిస్తే లాగితే మొత్తం మీద అప్పుడు పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా ఇక ఏమంటున్నాడు అక్కడ చూడండి. సీమోను పేతురు అది చూసి యేసు ప్రభు యొక్క మోకాళ్ళ దగ్గర సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముని ప్రభువా, నేను అన్ని అద్భుతాలు చూస్తున్నా నా బ్రతుకు మారలేదు. మళ్ళీ రాత్రి చేపలు పోతే ఎందుకు పలికకుండా అయిపోయారు. నా ధ్వనిలోకి నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఇంత గొప్ప అద్భుతమైన కార్యాలు చూడగలిగాను. తండ్రి ప్రభా నేను పాపాత్ముని ప్రభా తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే, యేసుక్రీస్తు నీ బ్రతుకులో ఉండినట్లయితే, యేసు ప్రభు ఒక మాట లోబడుతున్నట్లయితే నీవు ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు నీ కల్లారా నీ బ్రతుకులు చేస్తాడు. నువ్వు కల్లారా చూస్తాను. యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఇంతకాలం నువ్వు ఏదేదో పట్టావు, నేను తాబేళ్ళు పట్టావు, ఏవేవో లోక సముద్రంలో రకరకాల జంతువులు పట్టుకుని అమ్ముకున్నావు, ఎన్నో రకాల చేపలు పట్టుకుని అమ్ముకున్నావు. నీ బ్రతుకులు ఎన్నో ఏదేదో పట్టావు ఇప్పుడు దాకా, కానీ ఫెయిల్ అయిపోయావు. ఇక మీదట నువ్వు చేపలు కాదు పట్టేది, తాబేళ్ళు కాదు పట్టేది, రొయ్యలు కాదు పట్టేది, బురద మట్టలు కాదు పట్టేది, మట్ట గుడిసెలు కాదు పట్టేది. ఏం పట్టాలా? నీవు మనుషులను పట్టేది జాలగా. థ్యాంక్ యూ ఫాదర్. వారిస్తూ నిన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నా. పాస్టర్లు కదా ఈ వాక్యం మాకెందుకు అయ్యారు అని అంటున్నారా? నీవు మనుషులను పట్టే జాలగా దేవుడు నిన్ను చేస్తే, నీవు విశ్వాసుగానే ఉంటూనే చాలా ఆత్మలను దేవుని మందిరానికి తీసుకొని రాగలుగుతావు. మొదట నీ యేసు ప్రభు స్థానం ఇస్తావా? ప్రభు అడుగుతున్నాడు. చాలా ఎంతో నీ జీవితం గతించిపోయింది. బండలాంటి నీ హృదయాన్ని వాక్యం అనే బలమాతోటి నువ్వు పగలగొట్టకపోతే, అది చెదురు అయిపోకపోతే నీ జీవితం మారదు. వాక్యమే. ఇది వాక్యం కాదా? ఈరోజు చెప్పింది వాక్యం కాదా? నేను చెప్పేది ఏంటి? వాక్యమేనా? సినిమా కథల మసిరమ్మన్ గారిని గురించి చెబితే ఆయన వాక్యం ఎట్టయితే అని అనుకుంటున్నారు. మసిరమ్మన్ గారు దేవుని సన్నిధిలో ఉన్నట్టు సన్నివేశం. ఆయన కుమారుడు జోసెఫ్ కిషోర్ అన్న, ఆయన దేవుని సేవ, వేల చర్చలు కట్టి వేల మందికి సేవ చేస్తారు. ఆయన భార్య డాక్టర్. వాళ్ళ జీవితాలు వేల మందికి పంచిపెట్టేటువంటి జీవితాలు.
అనేకసార్లు మన సొంత ప్రయత్నాల వల్ల, సొంత తెలివి ప్రదర్శించినందువలన మనం ఫెయిల్ అయిపోయాం. ఇక మీదట ప్రభువు చెప్పుకొని, సహోదరుడు పిల్లలేదు నాకు ప్రార్థన ఉంటాయి, అయ్యా మన కడుపును పెట్టే కదా, నువ్వు రా, 1 గంట నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు దానికి నా పిల్లలు పడుతుంది, ఇంతకుముందు దానికి పిల్లలు పడుతుంది. నా మాట దయచేసి రా, లోబడు. అరే పిల్లలకు పరిశుద్ధాత్మ వస్తే మన పిల్లలే కదా, సిగ్గే భూలోకంలో కూడా చెప్పండి ఏం జరుగుతుందో అసలు అక్కడ కన్నాడు చూస్తుంది, కడుపులో ఏముందో చూస్తుంది. నీలో ఫాల్టా లేకపోతే ఆ అమ్మాయి ఫాల్టా? ఇద్దరు ఫాల్ట్ కావడానికి సాధారణ ఫాల్టా? సాధారణ ఫాల్ట్ కూడా ఏమి లేదు. లేకపోతే ఆనువంశికంగా చాలా దూరం నుంచి 3-4 తరాల వరకు పిల్లలు లేని మా వంశంలో చాలా మంది ఉన్నారండి. వస్తాలన్నా అట్లనే ఒకడైతే ఒక అబ్బాయి అక్కడికి రాజభోజనం పెడతాను, విస్తారంగా డబ్బులు కూడా ఇస్తారు, 1000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తారు. ఇద్దరు ఇస్తారు, నీ భార్య తెచ్చరారు. ఏమన్నా ప్రాయం ఉన్నావురా, వంశం అంతా నాశనం అయిపోతారని చెప్తున్నాను. అక్కడికి పచ్చినాడు బాబుడు చెప్తే వస్తాలన్నా అంటే దాటేశాక 50 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆశలు వదులుకున్నారన్న, ఇంకెందుకు కొడతా, ఇంకేం కొడతారన్న, దాని పని అయిపోయింది, నా పని అయిపోయింది. చెప్పినప్పుడు కనుక వినకపోతే నేనే ఇచ్చే పిల్లలు, నేను ఎవరిని పనికి మాలను, నేను వేస్ట్. నాకు కూడా పాప బాగలేదు పాప, నాకు ఎందుకు తలకాయ ఎక్కుంటుంది. 5 రోజుల నుంచి తలకాయ కోసం వదలట్లేదు, ప్రార్థన అసలు చేయట్లేదు. కాదు పండుకొనే ప్రభావానికి స్తోత్రం పండుకోలే స్తుతించేది. కూర్చొని స్తుతించాలమ్మా. ఏంటో చూడండి చెప్పంటే, ఇది ఫలాని అంతకా శక్తి, ఫలాని స్థలం నుంచి ఫలాని విధముగా నేను వస్తున్నాను. ఓ సకల ఫో అని చెప్పని గడ్డిస్తారు, పళ్ళు పట్టుపట్టు దొరికి అతను అప్పటికప్పుడే లేచి ఆ రోజంతా నేను మరునాడంతా కిందనే కూర్చొని దేవుని స్వార్థ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటాను. అడుగు ఇక్కడే ఉందా? అడుగు. దేవుని మందిరంలో ఉన్న అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడ నుండి మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసి మోసకరమైన మాటలు చెప్పి మిమ్మల్ని దేవునికి ఎందుకు అవసరం? జాగ్రత్తగా ఉండండి. అబద్ధాలు ఆడాల్సిన మాకు అవసరమే లేదు. తగ్గించుకోవాలి. నీ కూతురే కావచ్చు, నాకు కడుపును పుట్టిన పిల్లకాయ నేను కొంచెం మోకరించలేండి, సత్య సత్తా కలిగింది అసలు. ఏమన్నా తాగితే నిప్పటి సారాలు తాగాలి, తాగితే నిప్పటి సారాలు తాగాలి. రారే తాగు అబ్బాయి, తాగు, బాగా తాగయ్యా తాగిపోతావు. నా పిల్లని నేను కొట్టుకుంటున్నారా? ఎవరు అడగడానికి కుంటూరు వాడు తాగి వచ్చాడు, ఇంకోడు కాలు పట్టుకుని తిరిగి కాలు మార్చుకుంటాడు, బాగా తిరగబడతాడు, తిప్పొచ్చు. ఆఖరిగా కిసిలే తాగిపోయి పడుతుంది, బాగా ఈత కొట్టుకుంటా పోతాడు. చెట్లు వాడి వాసు ఒకనాటి వాసు. ఇలా దేవుడి మనము ఈ పల్లెటూరుని కదా, అవన్నీ చూసినోడు కదా, అందుకని చెప్తున్నాను. మన రోషము, మన గర్వము, మన అహంభావం తగ్గించుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని నీకంటే ఎక్కువ అలాగున్నప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుడు కాదు. ఇక్కడ సంగతి లోబడితేనే ఉంది మాత్రం. దీనుడై కినుడై ఎవడు మునుగు చూడడం అటు వారినే. మనం ఏదో వెనువేగి ఇప్పుడు ఎందుకు వేస్తారు అనవసరంగా, రేపు వద్దామని అంతగారు ఇప్పుడు కాదు అన్నాడు పేతురు. ఈ కార్యక్రమాలు జరిగేవా? పేతురు, ఇప్పుడు దాకా నువ్వు ఏదేదో పట్టావు, అయిపోయింది, ఇది లాస్ట్కి వచ్చేసింది ఈ పరిస్థితి. నీ ప్రయాసం ఎంతకాలం అర్థమైపోయింది కదా. టుడే ఆన్వర్డ్స్ యు గెట్. జనములు అంటే మనుషులు నీకు చేపల్లాగా దొరుకుతారు. నిలబడమని చెప్పినట్టు నిలబడతారు. ఫస్ట్ కొద్ది గొప్ప కొంచెం అట్ట ఉన్నా కానీ
సిలువ వేయబడి చనిపోయిందాక కూడా పేతురు ఆయన సాక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఏమైనా దేవుని మత్తయి సువార్తలో లాస్ట్ ఒక మాట చెప్పేసి 7వ అధ్యాయం 24 వర్షం 27 దాకా వీలైంది. 7వ అధ్యాయము. కాబట్టి ఈ నా మాటలు విను ప్రతి వాడును, వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద కట్టుకొని తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరా ఇంటి మీద పై 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 తెప్పించి మలిచి కొట్టింది. దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పడలే. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును, వాటి చొప్పున చేయు వాడు, వాటి చొప్పున చేయని ప్రతి వాడు. దేవుని మాటలు వినని వాడు ఎక్కడ కట్టుకుంటున్నాడు? వాడు ఇల్లు ఇసుక మీద కట్టి బుద్ధిహీనులు పోలి ఉంటాడు. కథ దమ్మని ఆ ఇంట్లో పట్టుకుంది. అప్పుడు అది కూలిపోయింది. దాని పాటు వేస్ట్ అయిపోయింది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనకి లోకం ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, యేసు ప్రభు నీ ధ్వనిలోకి ప్రవేశించకపోతే నీకు నెమ్మది లేదు. నెమ్మది కావాలంటే నీ డబ్బుతో రాదు. అందరూ మంటి పాలైపోయేటువంటి వారే, ఎవరు కూడా శాస్త్రమైనటువంటి రాజు. అందుకనే యేసు గారు అంటాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే, విస్తారమైన ధనం ఉంది కానీ నెమ్మది లేదు. దేవుని అందరి భయభక్తులతో ఉండుటే నేను, ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ప్రార్థన చేస్తున్నాం. అందరూ దయచేసి కాలంలో వచ్చింది మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తుంది దేవుడు. మోకరించగలిగితేనే చేయండి. కూర్చుని కూర్చున్న వాళ్ళు కూడా దిగి మోకరించమని కాదు, కానీ కింద కూర్చున్న వాళ్ళకి పాప అవకాశం ఎక్కువ ఉంది. ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంతోమంది ఏదేదో చూసుకుని వెళ్ళగలుగుతూ ఇప్పుడు దాకా ఏదేదో పట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాకా ఏదేదో ఆలోచించుకుంటా, కొన్నిసార్లు దేవుడి మందిరానికి రాకుండా కూడా, అసలు దేవుడు మందిరం అంటే గుర్తు కూడా రాకుండా ఎన్నో ఆదివారాలు వ్యర్థంగా గడిపారు. బంధువులని, రక్త సంబంధులని, తల్లిదండ్రులని, ఆత్మీయులని, ఓ బంధువుడు వచ్చాడని ఏదో పని పెట్టుకొని పోతా ఉన్నారు చాలా మంది. నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తావా? ప్రభా, నువ్వు నాలోకి రానాయా, నీవు ఉన్నట్లయితే నేను ఏదైనా చేయగలను ప్రభా. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ప్రభా. నీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభా. నన్ను ఒకసారి చూడు ప్రభా. నేను ఎంతకాలం ఏదేదో ప్రయాసపడ్డాను ప్రభా. నా ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది ప్రభా. నేనేం లేదు నాయనా. ఐ హావ్ నథింగ్ బిఫోర్ యువర్ ఫీట్ ఆఫ్ గాడ్ ప్రభా. నీ పాద సన్నిధిలో ఉన్నాను. నేనేం లేదు ప్రభా. నేను పట్టివాడని నన్ను ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. విస్తారమైన ఆ శాపను పేతురు అనిపించలేదు. ఒరే, ఎవడో ఒకటి తిన్నాడు ఆ శాపను అమ్ముకుంటారా, నాకు అవసరం లేదు, పడవలు కూడా పెళ్లి తీసుకుంటాను. యేసు ప్రభువును వెంబడించాడు. పడవలు అవసరం లేదు నాన్న, పట్టిన చేపలు అవసరం లేదు. చేపలు కాదు నేను బ్రతికించేది. దేవుని మాట వలన నీవు లక్షల కోట్లు సంపాదించగలిగిన కెపాసిటీ నీకు ఉంటుంది. మేము అనేకులకు మోసగాళ్ళమైనటువంటి ఇదిగో మేము జీవించున్న వారు, మేము మోసగాళ్ళం కాదు. ఇదిగో చనిపోవచ్చు ఉన్నట్లు వారమై మేము జీవించున్నటువంటి వారు, మేము పేదవారమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి దరిద్రమై అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారమై ఉన్నామని అంటాడు.
పౌరు భక్తులు. ప్రతి క్రైస్తవుడికి అది వాగ్దానం. నీవు ఇంకొకరికి ఐశ్వర్యం కలిగించుకోవడమయ్యా. 50 మందికి ఐశ్వర్యం కలిగించేటువంటి ప్రార్థనలు చేసినప్పుడు 50 మంది ఐశ్వర్యవంతులైతే కనీసం 55 2,50,000 ఎక్కడ పో 50,000 ప్రతి నెల కలుగుతుంది. 5 నెలల నుంచి చర్చి మూసేశారు. 5 నెలల నుంచి చర్చి మూసేశారు. ప్రతి నెల 25,000 రూపాయలు నేను కట్టాల్సినవి ఉన్నాయి. ఏడగడితే ఎట్లా బ్రతుకుతున్నానో నాకు తెలియదు. నమ్మకస్తుడైన మన దేవుడు. ఎవరో బంధువుడు ఒక ఆయన, అయ్యా నీకోసం నేను ఒక 5,000 వేసాను కానీ అవి తీసుకో అని చెప్పాను. ఎందుకు వేసావన్నయ్యా? పొరపాటు తగ్గిందే, బంధువులు కడగా నేనేమి తీసుకొచ్చుకోలేదే అంటే, లేదు నేను నన్ను అడిగావా? నువ్వు అడిగితే కాదు నేను వేసింది. కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరే మాట్లాడుకోండి. నేను అడిగానా? 5,000 ఇచ్చాడయ్యా ఈ మధ్య ఒక ఆయన. దేవుడిలా ఒక ఆయన మా బావ ఢిల్లీలో ఉంటాడు. మా భార్య యొక్క పాస్టర్ గారి యొక్క అన్న. ఆయన 5,000 రూపాయలు పంపించాడు. కూర్చి తీసుకో, నువ్వేం మాట్లాడదు, ఎదురు మాట్లాడదు, అసలు తిను, ఏంటి కొనుక్కొని తిను, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ ఎదురు మాట్లాడబాకు, నువ్వు తీసుకో మర్యాదగా అని తిడుతున్నాడు ఆయన వేసి. ఎందుకు స్వామి అనవసరంగా నువ్వు అయ్యో ఎంత పొరపాటు చేశావు, నాకెందుకు నీ బంధువులు కానీ అసలు ముట్టుకోను. ప్రియమైన దేవుడు, మంచి దేవుడయ్యా. జస్ట్ యూ కెన్ బెండ్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ గాడ్. God will see, God will provide all your needs and everything. Hallelujah. కన్నీటితోటి మాటలు మీకు ప్రార్థన చేస్తాం. మంచి దేవుడు అమ్మా, దేవుని డబ్బు తింటున్నావు తండ్రి. దేవునికి ఇవ్వాల్సింది కూడా మీరే తినేస్తున్నారు. శాపం అయ్యా, శాపం. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం, నేను దేవునికి ఇవ్వాల్సింది ఇస్తాను. నా దగ్గరికి ఎవరైనా శాపం వచ్చినా ఎప్పుడు కూడా లేవాలి. ఎటువంటి పరిస్థితులు కూడా వెంటనే 100 50 నా దగ్గర నేనే ఇచ్చి వాళ్ళని పంపిస్తాను, సగౌరవంగా పంపిస్తాను. నేను సేవకుడు, నా జీవితం అంతా నా పిల్లలు దేవుని సేవకులు అర్పించాను. నాకు సమస్తం, నాకు కలిగిన సమస్తం దేవునికి ఇచ్చేసాను. దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడతాను. ఏమి ఉంచుకోను. నేను తినేది దేవుని సేవకుడు, ఇద్దరు వయసు దేవుని సేవకుడు, బట్టలు ధరించేది దేవుని సేవకుడికే. తిరిగిపోయిన బట్టలు వేసుకోకపోతే ఏమన్నా అవమానకరంగా ఉంటుందేమోనని ఉద్యోగం ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుని నేనే కుట్టుకుంటా ఉంటాను. ఒకసారి తిరిగిపోయిన జాగ్రత్తగా ఉంచుకొని మంచిగా దేవుని కొరకు జీవిస్తున్నాను. మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ వయసులో కూడా ప్రతి అవిధేయత, ప్రతి బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభా నేను బలహీనుడు, ఏ విషయంలో బలహీనుడో నీకు తెలుసు, అది ఇంకా ఏదైనా ఉంటే నాకు జ్ఞాపకం చేయి, ఒప్పుకుంటా, విడిచిపెడతా, ఏ అతిక్రమంలో ఉండకుండా చేయి ప్రభా. ప్రభావి స్తోత్రున్నాను. ఈ బిడ్డలు ఈరోజు పేతులు గురించి కొన్ని విషయాలు విన్నారు. నీవు నాకు ఇచ్చిన మాటలు వీళ్ళకి అందించాను. నా చేతులు ఏం లేదు, నా పని అయితే నీవు చెప్పిన పని నేను చేశాను. ఇక వీళ్ళు చేయవలసిన పని ఉంది. నీ బిడ్డలు ప్రభు ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరు పేతురు వలె మార్చబడి, పేతురు వలనే యేసు ప్రభువుకు తల్లకిందులుగా సిలువ వేయబడేటువంటి స్థితికి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. అద్భుతమైన కార్యములు జరిగించుకోండి. యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాను.